ఇది 2898 సంవత్సరం. తినడానికి తిండి లేదు కానీ చక్కగా బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్లున్నాయి. ఎలాగైనా ఈ కాంప్లెక్స్ లోకి అడుగు పెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకయ్యా అవన్నీ నీ పని నువ్వు చూసుకో. ఏ బుజ్జి, మన దగ్గర మొత్తం ఎన్నినట్లుందివే. ఈత నుంచి ఫస్ట్ దెంగేయాల. కాంప్లెక్స్ లోకి పోతే మంచి చికెన్, మటన్, సుక్క, బిర్యానీ మొత్తం దొరుకుతుంది. ఆ తర్వాత మన లెవెల్ వేరే ఉంటది. మన దగ్గర యూనిట్లు కాదు, కార్తీక్ గుద్ద కూడా లేదు. ఉన్న యూనిట్లన్నీ కార్తీక్ గుట్టలో కొంచెం ఉన్న ఒక్క గుడ్డు కోసమే వాడేసివి. ఇప్పుడు సంఖ తప్ప ఏమీ నాకడానికి ఏమీ లేదు బాస్. నువ్వు అట్లే చూస్తా ఉండివే. ఎప్పుడో ఓ రోజు నేను కాంప్లెక్స్ లకు దూరేసి ఆ సుప్రీగాని గుద్దుగా మంట పెట్టేసి నేనే సుప్రీం అయిపోతా. అప్పుడు మీరంతా నా సంఖ నాకడానికి రెడీగా ఉంటారు. అప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో. యాడప్పా ఒక ముండా కొడుకడ చెప్పింది సైడే 150 రోజులు సాకేసి ఒక సిరప్ తేరా అంటే ఎవడు తెచ్చాలంటాడే. ఏదైనా ఒక పవర్ఫుల్ సిరప్ తెచ్చే చాలు ముసలి నా కొడుకైనా నేను ఒకే కిత యంగ్ నా కొడుకు అయిపోతాను. అప్పుడు చూపిస్తా కదా ఈ సుప్రీం గాడు గుద్దులో గుణపం తిప్పితే ఎలా ఉంటుందో. ఓలే తుప్పులేమో, ఆ బిడ్డికి 150 రోజులు అయిపోయిందంటారే. అదేమంటే తుప్పకుండా అట్లే మూసి పెట్టుకోండి. పిన్నాగా దాన్ని పట్టుకొచ్చి దాన్ని తిలప్ తీసుకో. ఆ తిలం నీవు ఒంట్లో ఎక్కించుకోవటం అనుకో. అప్పుడు నువ్వు ముసలి నా కొడుకు కాదు, పెద్ద యంగ్ నా కొడుకు అయిపోతావు నువ్వు. ఓరోరి రాజా, ఈయన పట్టడేమో చెప్పేశా. నేనేం చేసేదిరా దేవుడా దేవుడా. ఇక సుప్రీం గారు నన్ను చంపేసి నా శిరం తీసుకుంటాడ్రా దేవుడా దేవుడా. ఒక నా బట్టడైనా నన్ను కాపాడేలా చేయరా దేవుడా దేవుడా. నేను నా బిడ్డ బతకాలరా దేవుడా దేవుడా. అది భయ్యా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో భయ్యా. ఇంకా ఇలాంటి వీడియోలు దండిగా వస్తుంది. అలాగే పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు భయ్యా.